Hello everybody. Today topic is 6th class maths లోని థర్డ్ చాప్టర్ అయినటువంటి ప్లేయింగ్ విత్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1. మనకి ఈ ఎక్సర్సైజ్లో ముఖ్యంగా డివిజబిలిటీ రూల్స్ గురించి ఇచ్చాడు. డివిజబిలిటీ రూల్స్ని తెలుగులో భాజనీయత సూత్రాలు అంటారు. ఈ డివిజబిలిటీ రూల్స్ ముఖ్యంగా ఏం చెప్తాయి అంటే, ఒక నెంబర్ని ఏ నెంబర్తో మనం డివిజన్ చేయొచ్చు. ఒక నెంబర్ని డివిజన్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక్కొక్క నెంబర్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అనే ఒక నెంబర్ని తీసుకున్నాను. 100 అనేది దేంతో డివిజన్ చేయొచ్చు అంటే మనం ఏం చేస్తాను, 2 తోటి 3 తోటి 4 తోటి ఇట్లా డివిజన్ చేస్తూ పోతాను. అది ఏంటి అంటే లాంగ్ ప్రాసెస్. అలా చేయకుండా ఒక నెంబర్ని షార్ట్గా అతి తక్కువ టైంలో, నెంబర్ని చూడగానే అతి తక్కువ టైంలో ఈ నెంబర్ని ఈ నెంబర్తో మనము డివిజన్ అనేది చేయొచ్చు. ఈ నెంబర్ అనేది డివిజన్ చేస్తుంది అని ఈజీగా చెప్పేయచ్చు. అవే డివిజబిలిటీ రూల్స్ అనేది చెప్తాయి. ఆ డివిజబిలిటీ రూల్స్ వస్తే మనం ఆ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు. మనకి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2, 3, 6. కింద కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఆ నెంబర్స్ని మనం ఏం చేయమంటుందంటే 2తో 3తో 6తో డివిజబుల్ అవుతాయా లేదా చెప్పమంటుండు. అంటే మనకి ఇక్కడ ముందు ఏం రావాలి, 2 యొక్క డివిజబిలిటీ రూల్స్ రావాలి, 3 యొక్క డివిజబిలిటీ రూల్ రావాలి, 6 యొక్క డివిజబిలిటీ రూల్ రావాలి. మరి 2 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి, ఆల్ ఈవెన్ నెంబర్స్ డివిజబుల్ బై 2. అన్ని సరి సంఖ్యలు కూడా 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ని తీసుకున్నట్టయితే 3,21,729 ఇచ్చాడు. ఇది ల్యాక్లో ఉంది నెంబర్. ఇది 2తో డివైడ్ అవుతుందా లేదంటే మనం ఏం చేస్తాము, 2తో డివైడ్ చేస్తూ పోతాం. అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఈ 2 యొక్క డివిజబిలిటీ రూల్స్ ఏం చెప్తుందంటే అదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన నెంబర్లో 2 యొక్క డివిజబిలిటీ రూల్ అదే అనమాట. మనకి ఇచ్చిన నెంబర్లో వన్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానంలో ఈవెన్ నెంబర్ ఉందో ఓడ్ నెంబర్ ఉందో చెక్ చేయమంటుంది. ఇన్ కేస్ అక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో డివైడ్ అవుతుంది. మనం ఇంకా డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా చెప్పేయచ్చు. ఇన్ కేస్ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో డివైడ్ అవుతుంది, లేకపోతే కాదు. అది 2 యొక్క డివిజబిలిటీ రూల్. నెక్స్ట్ 3 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్స్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి. ఆ 6 డిజిట్స్ని అడిషన్ చేయమంటుంది. అడిషన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఆ వచ్చిన నెంబరు 3తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే ఈ ల్యాక్లో ఉన్న నెంబర్ని 3తో డివైడ్ చేయకుండా ఆ ల్యాక్లో ఉన్న నెంబర్ని అడిషన్ చేయాలి, ఒక డిజిట్కి ఒక డిజిట్. అలా చేసిన తర్వాత దాన్ని 3తో డివిజన్ చేస్తే 0 అనేది రిమైండర్ వస్తే అది 3తో డివైడ్ అవుతుందని చెప్తుంది. అదేవిధంగా 6 ఏం చెప్తుంది, మరి 6 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి, 6కు సపరేట్గా డివిజబిలిటీ రూల్ అంటే ఏం లేదు. 6 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి అంటే 2 and 3 ఈ 2 నెంబర్స్ తోటి డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే అది 6తో కూడా డివైడ్ అవుతుంది. ఓన్లీ 2తో ఓన్లీ 3తో డివిజన్ కావద్దు. ఒక నెంబర్ అనేది 2తో డివిజన్ కావాలి, 3తో డివిజన్ కావాలి. అలా అయినప్పుడు అంటే ఆ రెండు డివిజబిలిటీ రూల్స్ని సంతృప్తిపరిచినప్పుడు 6 కూడా 6తో కూడా డివిజన్ చేయొచ్చు, డివిజబుల్ అవుతుంది అని చెప్తుంది. సో ఇందులో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 3,21,729. ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి, ఇది 2తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. మరి 2తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే వన్స్ ప్లేస్, ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది, 9 ఉంది. 9 అనేది ఈవెన్ నెంబరా ఓడ్ నెంబరా, ఓడ్ నెంబర్. కాబట్టి ఈ నెంబర్ 2తో డివిజన్ కాదు. ఇంకా దీన్ని మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చెప్పేయచ్చు. అది ఎలా చెప్తున్నాము, 2 యొక్క డివిజబిలిటీ రూల్స్ మనకు తెలుసు కాబట్టి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు, ఓడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ డివిజబుల్ బై 2. అంతే, మనం డివిజన్ చేయకూడదు. ఇంకా ఇప్పుడు చూసారా, దానికి దీనికి ఎంత టైం సేవ్ అయింది, ఎంత ఈజీగా చేసాం. మనం అసలు డివిజనే చేయలేదు, చేయకుండానే చెప్తున్నాం
ఇది 2తో డివైడ్ కాదు అని. ఎలా చెప్తున్నాము? 2 యొక్క డివిజిబిలిటీ రూల్స్ మనం తెలుసుకోవడం వల్ల. నెక్స్ట్ మరి ఇది 3తో డివైడ్ అవుతుందా? మరి 3 యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా అడిషన్ చేయాలి. ఇక్కడ 3 + 2 + 1 + 7 + 2 + 9 అడిషన్ చేస్తే నాకు 24 వచ్చింది. 24 అనేది 3తో డివిజన్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈజీగా చెప్పేయచ్చు ఈ నెంబర్ అనేది 3 చేత డివైడ్ అవుతుంది అని. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే 2ని 4ని కూడా అడిషన్ చేశాను, 6 వచ్చింది. ఈ 6 అనేది కూడా 3 చేత డివిజన్ అవుతుంది. అయితే ఇలా చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 కంటే తక్కువ రాకూడదు. ఇది తక్కువ రాకుంటేనే ఇలా అడిషన్ చేసుకోవాలి సెకండ్ స్టెప్, లేకపోతే ఇక్కడే అయిపోవాలి, ఫస్ట్ స్టెప్ దగ్గరనే అయిపోవాలి. సో ఇక్కడ 6 అనేది కూడా 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. మనం ఇక్కడ డివిజన్ చేసామా? 3తో చేయలే, కానీ అది 3తో డివిజన్ అవుతుందని ఎలా చెప్పాము? ఈ 3 యొక్క డివిజిబిలిటీ రూల్స్ అనేది అప్లై చేసి, ఇక్కడ అప్లై చేస్తే ఏమైంది? 6 వచ్చింది లేదా 24 వచ్చింది. ఈ 24 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇట్స్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ మనం 6తో చేయాలి. మరి 6 యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఏంటి అంటే అది 2 యొక్క డివిజిబిలిటీ రూల్ అప్లై కావాలి, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అప్లై కావాలి. కానీ ఇక్కడ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది అప్లై కాలేదు, ఓన్లీ 3 మాత్రమే అయింది. ఇక్కడ 2 అప్లై అయితేనే 6తో డివిజిబుల్ అని చెప్పాలి. ఏదో ఒకటి మాత్రమే అప్లై అయినప్పుడు ఇది 6కి అప్లై కాదు అని చెప్పాలి. ఇక్కడ 2 అనేది అప్లై కాలేదు, 3 అనేది అప్లై అయింది కాబట్టి ఇది 6 అనేది నాట్ అప్లికేబుల్. అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో అది నాట్ డివిజిబుల్ బై 6. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 1,97,232 అనేది ఇచ్చాడు. సో దీనికి మనం ఫస్ట్ 2 అనేది 2 యొక్క డివిజిబిలిటీలో అప్లై చేస్తే ఇక్కడ 1s ప్లేస్లో 2 ఉంది. 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సో ఈ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా అంటే ఈ నెంబర్స్ అన్నింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1 + 9 + 7 + 2 + 3 + 2 = 24. 24 అనేది 3 చేత డివైడ్ అవుతుంది కాబట్టి సో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 ఆల్సో. ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 ఆల్సో. నెక్స్ట్ 6 అన్నప్పుడు ఇది 2తో డివిజిబుల్ అయింది, 3తో డివిజిబుల్ అయింది కాబట్టి ఆటోమేటికల్లీ 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇన్ కేసు దీంట్లో ఏదో ఒకదాంతో అప్లై అయితే ఇది అప్లై కాదు, రెండింటితోటి అప్లై అయింది, రెండింటితోటి కూడా డివిజిబుల్ అయింది కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే 9,72,132. సో ఇక్కడ 1s ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 యొక్క డివిజిబిలిటీలో అంటే ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వీటన్నిటిని అడిషన్ చేస్తే 24 వచ్చింది. ఇంతకుముందు కూడా 24 వచ్చింది, అంతకుముందు కూడా 24 వచ్చింది, దీనికి కూడా 24 వచ్చింది. సో 24 వచ్చింది కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండింటితో డివిజిబుల్ అయింది కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 17,90,184. సో దీనికి 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది 2 యొక్క డివిజిబిలిటీ అప్లై చేస్తే ఇక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో అప్లై కావాలంటే టోటల్ చేయాలి, టోటల్ చేస్తే నాకు 30 వచ్చింది. సో 30 అనేది 3తో డివిజిబుల్ కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా ఇక్కడ 30 వచ్చింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఈ రెండింటితో కూడా డివిజిబుల్ అయింది కాబట్టి 2తో అయింది, 3తో అయింది కాబట్టి ఇది 6తో, ఈ నెంబర్ అనేది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 అండ్ బై 10. కింద కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఆ నెంబర్స్ అనేది 5 మరియు 10 తోటి డివిజిబుల్ అవుతాయా లేదా చెక్ చేయమంటుంది. రైట్. అయితే మనకి 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్లో 1s ప్లేస్లో 5 లేదా 0 ఉండాలి. ఎక్కడ? 1s ప్లేస్లో. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 25, 5 ఉంది.
ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. అన్ని నెంబర్స్లో కూడా 5 అండ్ జీరోస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆల్ నెంబర్స్ డివిజబుల్ బై 5. మనకి ఇచ్చిన ఆల్ నెంబర్స్ డివిజబుల్ బై 5. నెక్స్ట్ మరి 10 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి? ఇచ్చిన నెంబర్లో వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. 0 అనేది ఎక్కడెక్కడ ఉంది? 250కి ఉంది, 1250కి ఉంది, నెక్స్ట్ 45,880కి ఉంది. సో ఈ 3 నెంబర్స్ మాత్రమే 10తో డివిజబుల్ అవుతాయి. రైట్. నెక్స్ట్ కింద ఏమి ఇచ్చాడంటే చెక్ వెదర్ ది నెంబర్స్ దట్ ఆర్ డివిజబుల్ బై 10 ఆర్ ఆల్సో డివిజబుల్ బై 2 and 5. అయితే ఈ 10తో డివిజబుల్ అయినాయి కదా ఈ 3 నెంబర్స్ 250, 1250, 45,880, ఇవి 2 and 5తో డివిజబుల్ అవుతాయా అని అడుగుతుండు. 10తో డివిజబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా 2తో డివైడ్ అవుతుంది. ఎందుకంటే 2 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి? వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ లేదా 0 ఉండాలి. 10తో డివైడ్ అయింది అంటే 0 కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా 2తో డివిజబుల్ అవుతాయి. నెక్స్ట్ 5తో డివిజబుల్ అవుతాయా? అవుతాయి. ఎందుకంటే 5 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి? ఈ వన్స్ ప్లేస్లో 0 లేదా 5 ఉండాలి. ఇక్కడ 10తో డివిజబుల్ అయిందంటే ఇక్కడ 0 ఉంటుంది. కాబట్టి ఈ 3 నెంబర్స్ 5తో కూడా డివిజబుల్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, ఫిల్ ద టేబుల్ యూజింగ్ డివిజబిలిటీ టెస్ట్ ఫర్ 3 and 9. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, ఆ నెంబర్స్ అనేది 3 and 9 డివిజబిలిటీ రూల్ ఉపయోగించేసి అది 3 మరియు 9 తోటి డివిజబుల్ అవుతాయా లేదా చెక్ చేయమంటుండు. ఇక్కడ 72 ఉంది ఫస్ట్. ఓకే, ఈ 72ని ఫస్ట్ మనం ఏం చేయాలి? 3తో చేయాలి. 3తో చేయాలన్నా 9తో చేయాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే రెండు డివిజబిలిటీ రూల్ కూడా ఒకటే చెప్తాయి. ఏంటి అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లోని డిజిట్ని అడిషన్ చేయమంటాయి. ఇక్కడ 72లో 7 + 2 = 9. ఈ 9 అనేది 3తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 9తో డివైడ్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 197, 1 + 9 + 7 = 17. ఈ 17 అనేది 3తో డివైడ్ అవుతుందా? కాదు. నెక్స్ట్ ఈ 17 అనేది 9తో డివిజన్ అవుతుందా? కాదు. నెక్స్ట్ 4689 అంటే 4 + 6 + 8 + 9 = 27. ఈ 27 అనేది 3తో డివైడ్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ 9తో డివైడ్ అవుతుందా? అవుతుంది. అదేవిధంగా ఈ నెంబర్లోని డిజిట్స్ని యాడ్ చేసినట్టయితే మనకి 36 వస్తుంది. ఈ 36 అనేది 3తో డివైడ్ అవుతుంది, 9తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఇచ్చాడు 45 అనేది 3తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది.